నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. తెనాలి పట్ర మరియు పరిసర ప్రాంతాల్లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు. పారదర్శక ఉచిత ఇసుక విధానంలో భాగంగా తెనాలి తహసీల్దార్ కార్యాలయం నందు బుకింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించిన తెనాలి తహసీల్దార్ కె గోపాలకృష్ణ. తెనాలి కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ బాలురోన్నత పాఠశాల నందు తెలుగు భాషోద్యమ సమితి వారి ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. తెనాలి కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ బాలురోన్నత పాఠశాలలో తెలుగు భాషోద్యమ సమితి ఆధ్వర్యంలో గురువారం తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవహార భాష పితామహుడు గిడుగు రామూర్తి తెలుగు తల్లి చిత్రపటాలకు నిర్వాహకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మౌలాబి తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షుడు లక్కరాజ్ సాయి పలువురు తెలుగు భాష గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించారు. తెలుగు భాష ఉన్నతికి గిడుగు రామూర్తి చేసిన సేవలను కొనియాడారు. మాతృభాష పట్ల ప్రతి ఒక్కరూ మక్కువ పెంచుకోవాలని సూచించారు. మాతృభాష తెలుగు భాష పట్ల పట్టు ఉంటే ఏ ఇతర భాష అయినా సులువుగా నేర్చుకోవచ్చని అన్నారు. అనంతరం తెలుగు భాష పురస్కారాన్ని పాఠశాల ఉపాధ్యాయురాలు కోడెల శ్రీపద్మను నిర్వాహకులు పొలమాలతోనూ జ్ఞాపికతోనూ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సత్కార గ్రహీత శ్రీపద్మ మాట్లాడుతూ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తను సత్కరించడం సంతోషకరంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో సురేష్, కళ్యాణి, రవీంద్ర పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రతిభ పల్లకీలకెత్తి ప్రశంసించుచుండే తెలుగు భారతి నొచ్చయై సాగుతుండే తెలుగు భారతి నొచ్చయై సాగుతుండే. నమస్కారం. 2005లో తెలుగు భాషోద్యమ సమితి అనే ఒక సంస్థను స్థాపించాము. గత 20 ఏళ్లుగా అప్రతిరహితంగా తెలుగు భాష గురించి కృషి చేస్తున్నాము. అయితే ఈ దిశగా చేసే ప్రయాణంలో మాకు ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనాయి. తెలుగు పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేశాము. అలాగే 2 నిమిషాలు సమయం ఇచ్చి ఆ 2 నిమిషాల్లో ఆంగ్ల పదం లేకుండా తెలుగులో మాట్లాడని పోటీలు నిర్వహించాము. ఇది కాకుండా ప్రతి సంవత్సరము తెలుగు కోసం కృషి చేస్తున్నట్టు వారిని గుర్తించి వారికి చిరు సత్కారం అందజేస్తున్నాము. ఈ నేపథ్యంలో భాగంగా ఈ రోజున గిడుగు రామూర్తి జన్మదినాన తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాషోద్యమ సమితి కోడెల పద్మ గారిని ఇక్కడ ఉపాధ్యాయుని గారు వారి సత్కరించిన సద్భాగ్యం కలిగింది. మాకు మాతృభాష మీద పట్టు ఉంటే అన్ని భాషలను పట్టు సాధిస్తారు. అందుకని ఆంగ్ల భాషను వ్యతిరేకించిన ఎంత తప్పు, తెలుగు భాషను మర్చిపోవడం అంతే తప్పు. తెలుగుని బతకనిద్దాం, తెలుగువారిగా దానికి తెలుగు భాషకు అవకాశిద్దాం. తెలుగుని మృత భాషగా కాకుండా అమృత భాషగా చేరుద్దాం. జై తెలుగు తల్లి. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈరోజు మన పాఠశాల కనుక గమనించుకుంటే వారు మరి ఎన్నో పాఠశాలలు అంగల్గుదుల్లో వర్క్ చేశారు. ఎంతో మందితో పరిచయాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మన పాఠశాలను ఎంచుకొని మన పాఠశాలలో ఉన్న సీనియర్ టీచర్ కోడెల శ్రీపద్మ గారిని ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సన్మానం చేయడానికి ముందుకు రావడానికి మన పాఠశాల తరఫున ఇందాక వారు చెప్పారు, ఆరోగ్యం, ఆనందం వినే వాళ్ళకి చెప్పే వాళ్ళకి చప్పట్ల రూపంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉచిత ఇసుక విధానం అమలు కోసం తెనాలిలోని తహసీల్దార్ కార్యాలయం నందు బుకింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెనాలి తహసీల్దార్ కె గోపాలకృష్ణ తెలియజేశారు. తెనాలి తహసీల్దార్ కె గోపాలకృష్ణ గురువారం మీడియాతో మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానాన్ని ప్రజలకు సులువైన మార్గంలో అందజేయాలనే ఆలోచనతో ప్రభుత్వ సూచనల మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు తెనాలి తహసీల్దార్ కార్యాలయం నందు ఈ నెల 28వ తేదీ నుండి ఇసుక బుకింగ్ ప్రక్రియను ప్రారంభించినట్టు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న విధానాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి, కానీ దుర్వినియోగం చేసుకోవద్దని తహసీల్దార్ గోపాలకృష్ణ సూచించారు. ఉచిత ఇసుక సరఫరాలో భాగంగా నిన్నటి వరకు మనకి గుంటూరు ఆర్డీఓ ఆఫీసు, అట్లాగే మంగళగిరి, తాడేపల్లి తహసీల్దార్ ఆఫీసులో, తుళ్ళూరు తహసీల్దార్ ఆఫీసులో కౌంటర్ ఉండేది. అక్కడ బుకింగ్ చేసుకొని అక్కడ నుంచి తాళ్ళాయపాలెం ఎవరైతే ఇసుక కావాలి అనుకుంటున్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి వెయిట్ చేయడం చాలా ఇబ్బందిగా మారడంతో మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు అట్లాగే కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో మన తెనాలి, పొన్నూరు జిల్లా హెడ్ క్వార్టర్తో పాటుగా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో కూడా ఈ ఇసుక బుకింగ్ విధానాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. అందులో భాగంగా తహసీల్దార్కి లాగిన్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ ఇసుక బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైతే ఇసుక అవసరమో వారు తహసీల్దార్ ఆఫీస్లో ఆధార్ కార్డుతో రిప్రజెంటేషన్ తీసుకొని వస్తే వాళ్ళకి బుక్ చేసి ఒక స్లాట్ ఇస్తాము. ఆ స్లాట్లో ఏదైతే మనం రిసీట్ ఇస్తామో దాంట్లో ఇసుక తీసుకోవాలనేది టైంతో సహా ఉంటుంది. లారీ ఎప్పుడు తీసుకెళ్ళి అక్కడ, అంటే దీని ఉద్దేశం ఇసుక ఎవరికైతే కావాలో వాళ్ళు అక్కడికి వెళ్ళి వెయిట్ చేయకుండా ఉండడం దీని ఉద్దేశం. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీన్ని మళ్ళీ మిస్యూజ్ కాకుండా ఒకళ్ళే 4-5 ట్రాక్టర్లు తీసుకురావడము, ఒక వ్యక్తే 4-5 తీసుకెళ్ళడము, ఇది ప్రభుత్వం ఏదైతే మంచి విధానంతో ప్రవేశపెట్టిందో ఉచిత ఇసుక సరఫరా అనేది
దాన్ని సద్వినియోగపరచండే తప్ప దుర్వినియోగపరచొద్దు అని నా విజ్ఞప్తి. కొడిగడుతున్న తెలుగు భాషా సంస్కృతిను పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత నేటి యువతరంపై ఉందని ప్రియదర్శిని డిగ్రీ కళాశాల అధ్యక్షులు బొల్లిమంత అమరేశ్వరరావు అన్నారు. తెనాలిలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాల నందు తెలుగు భాషా దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. తెనాలి నాజర్పేటలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాల నందు తెలుగు భాషా దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ చింతల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్య వక్తగా విచ్చేసిన కళాశాల అధ్యక్షులు బొల్లిమంత అమరేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచ భాషల్లోనే తెలుగు భాషా సాహిత్యాలకు ఒక ప్రత్యేక విశిష్ట స్థానం ఉందని అన్నారు. నేడు వ్యవహారిక భాష అన్ని రంగాల్లో విరాజిల్లటానికి నాడు గిడుగువారు చేసిన పోరాటమే ప్రధాన కారణమని అన్నారు. అన్ని రంగాల్లోనూ తెలుగు భాషకు ప్రాధాన్యతనిచ్చి గౌరవించడమే గిడుగువారికి ఇచ్చే నిజమైన నివాళిని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ చింతల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంగ్ల భాష ప్రస్తుత జీవన గమనానికి ఆవశ్యకమేనని, కానీ మాతృభాష అయిన తెలుగును విస్మరించడం మాత్రం సమంజసం కాదని అన్నారు. మాతృభాష వ్యక్తిలోని సృజనాత్మకతను వెలుగుతీస్తుందని అన్నారు. ఒక జాతి ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నీ ఆ జాతి ప్రజల యొక్క భాషలో నిక్షిప్తం చేయబడి ఉంటాయని, అలాంటి మాతృభాషను విస్మరించిన జాతికి మనుగడ ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్ తన్నీరి కళ్యాణ్ కుమార్ను దుశ్శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పలు తెలుగు భాషా సాహితీ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బొలిమంత శివరామకృష్ణ, అధ్యాపకులు కాకుమాను వెంకటేశ్వరరావు, ఎన్ అపర్ణ, బాలకృష్ణ భవ్యరూప అయ్యంగార్, అరుసుమని జగన్మోహన్ రావు తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. సర్వ విఘ్నములు హరించే విఘ్న గణపతిగా తెనాలి పట్టణ పొలిమేరల్లో కొలువు తీరి ఉన్న భారీ గణనాథుడు వినాయక చవితి మహోత్సవాలకు ముస్తాబవుతున్నారు. సర్వ విఘ్నములు హరించే విఘ్న గణపతిగా తెనాలి పట్టణ పొలిమేరలో కొలువు తీరి ఉన్న భారీ గణనాథుడు గణపతి నవరాత్రి మహోత్సవాలకు ముస్తాబవుతున్నాడు. ఈ క్రమంలో విగ్రహ ఏర్పాట్లో క్రియాశీలక భాగస్వామి కొనిజేటి గోపీకృష్ణ గురువారం మీడియాతో మాట్లాడుతూ విగ్రహం ఏర్పాటు అంశాల గురించి ప్రస్తావించారు. గత 27 సంవత్సరాలుగా తెనాలి విజయవాడ రహదారి ప్రక్కన భారీ విఘ్న గణపతి పూజలు అందుకున్నట్టు తెలిపారు. చిన్నజీఆర్ స్వామి మంగళ శాసనాలతో వారి సూచనల మేరకు ఏర్పాటు చేసిన భారీ గణపతి విగ్రహాన్ని 1997 అక్టోబర్ 17వ తేదీన చిన్నజీఆర్ స్వామి వారి చేత ప్రారంభించడం జరిగిందని అన్నారు. విగ్రహానికి నిత్య పూజలతో పాటు ప్రతి వినాయక చవితి పండుగను అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎవరి నుండి ఎటువంటి డొనేషన్లు స్వీకరించకుండా 3 మిత్రుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ వినాయక చవితి వేడుకలకు స్వామివారిని ముస్తాబు చేస్తున్నట్టుగా గోపీకృష్ణ తెలిపారు. నా పేరు కొంజేటి గోపీకృష్ణ. 17/10/97 ఉదయం 10 గంటలకి చిన్నజీఆర్ స్వామి గారి చేతుల మీదుగా అది ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ 17/10/97 ఆ రోజు నుంచి స్వామివారి పూజలు అందుకోవటం మొదలుపెట్టారు. ఇప్పటికీ 27 సంవత్సరాలుగా స్వామివారి పూజలు అందుకుంటున్నారు. ఇప్పుడు ఆ మహాగణపతి విగ్రహం ఒక 3 స్నేహితులం కలిసి ఈ విగ్రహం ఇలాగా జనాల్లో కూడా ఉంటే బాగుండు అనే ఉద్దేశంతో సత్సంకల్పంతో మేము వెస్ట్ గోదావరి జిల్లాలో తిరిగినప్పుడు అన్ని ఊళ్ళలోనూ ఇలాంటి విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహం పెట్టిన దగ్గర నుంచి ఊరి పొలిమేరలో పెడతాం వలన ఊళ్ళోకి వచ్చే జనం ఒక స్వామివారిని దర్శించుకుని నమస్కారం పెట్టుకుని వెళ్తాం. ఈ సంవత్సరం వినాయక చవితి రోజున మీరు మీ కుటుంబ సభ్యులు అంతా వచ్చి స్వామివారిని దర్శించుకొని మీ కుటుంబాన్ని మొత్తం చల్లగా ఆ భగవంతుని కాపాడని మీరు కోరుకుంటూ స్వామివారు కోరుకుంటారు. ప్రతి సంవత్సరం స్వామివారికి అక్కడ మనం పెయింట్లు వేయటం, అలానే పూజలు, ప్రసాదాలు, లైటింగు ఇవన్నీ కూడా స్వామివారికి మనం చేస్తూ వితరణ లేకుండా అంటే ఎవరి దగ్గర నుంచి సహాయం పొందకుండా ఆ స్వామివారికి నిరంతరం జరిగిపోయేటట్లుగా స్వామివారి ఆశీస్సులతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే సదుద్దేశంతో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఒక సామాజిక బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సీనియర్ నాయకులు ఏదర వెంకట పూర్ణచంద్ అన్నారు. తెనాలి చిన్రావులోని ఐటీఐ కళాశాల ప్రాంగణంలో గురువారం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సంస్థ ఆధ్వర్యంలో మామిడి, జామ, బత్తాయి, నిమ్మ వంటి ఫలాలకు చెందిన మొక్కలను నాటారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షుడు ఏదర శ్రీనివాసరావు పర్యవేక్షణ చేపట్టిన ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సీనియర్ నాయకులు ఏదర పూర్ణచంద్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటు ఆనందంగా ఉందని అన్నారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్న నినాదం విధంగా మొక్కలను వృక్షాలుగా పెంచడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ రావి చిన్న వెంకటేశ్వర్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు పర్యావరణ పరిరక్షణ దిశగా తమ కళాశాలలో మొక్కలు నాటడం అభినందనీయమని అన్నారు. అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు కన్నెగంటి మురళి, కార్యదర్శి డి మురళీకృష్ణ, పావులూరి రాంబాబు, జీవి నారాయణ, కె ఉపేంద్ర, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ తరపున సింధరావు ఐటీఐలో గల పరిసరాల్లో జామ మొక్క, మామిడి మొక్క, బాదం అనేక రకమైన పళ్ళ మొక్కలు పెట్టి
ఈడ ప్రిన్సిపల్ గారు వాళ్ళ స్టాఫ్ స్టూడెంట్స్ అందరి సహాయ సహకారాలతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది. ఈరోజు రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం వారి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరి ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో మరి ఈ కళాశాల ITI గవర్నమెంట్ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పర్యావరణాన్ని రక్షించడంలో మరి మొక్కల యొక్క పాత్ర మన అందరికీ తెలుసు. కాబట్టి కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ చేపట్టి ఈ కళాశాలలో మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. మాకు సహకరించినటువంటి ITI కళాశాల ప్రిన్సిపాల్ గారు, అధ్యాపకులు మరి విద్యార్థులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. గవర్నమెంట్ ITI నందు చంద్రావూరు ఈ మొక్కలు నాటే కార్యక్రమం శుభదాయకం. అదేవిధంగా వీటిలో రకరకాల పళ్ళ మొక్కలు, మామిడి, జామ, అదేవిధంగా బాదం, పార్కింగ్ ట్రీసు, బత్తాయి, నిమ్మ మొక్కలను, వివిధ రకాలైన మొక్కల్ని పెట్టి దీనికి మొత్తం కూడా చేయడం కూడా చాలా ఆనందదాయకం. ఈరోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెనాలి రోటరీ క్లబ్ తరఫున తెనాలి ITI కాలేజీలో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. చెట్లు నాటండి, పర్యావరణాన్ని రక్షించండి అనే దానికి నిజంగా ఇవాళ ఈ మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉంది. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన మా రోటరీ క్లబ్ సభ్యులందరికీ, అట్లానే ఇక్కడ ITI ప్రిన్సిపాల్ గారికి, అధ్యాపకులకు, స్టూడెంట్స్కు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే వినాయక ఉత్సవ కమిటీ సభ్యులకు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు తెనాలి తహసీల్దార్ కె గోపాలకృష్ణ తెలియజేశారు. తెనాలి తహసీల్దార్ కె గోపాలకృష్ణ గురువారం మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి పండుగను ప్రజలందరూ ప్రశాంత వాతావరణం జరుపుకోవాలని అన్నారు. నిమజ్జన సమయంలో ఎటువంటి దుస్సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ వివరించారు. మీ అందరికీ తెలిసిన విషయమే, రేపు వచ్చే నెలలో 7వ తారీఖున వినాయక చవితి పండుగ సందర్భంగా ఇప్పటికే మేము DSP గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అట్లాగే ఇరిగేషన్, వివిధ శాఖల అధికారులతో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం. గౌరవ మంత్రివర్యులు గారు సింగిల్ విండో పద్ధతిన అందరికీ అనుమతులు ఇవ్వాలని మాకు ఆదేశాలు ఇచ్చారు. DSP గారి కార్యాలయంలో ఒక కౌంటర్ ఓపెన్ చేస్తాం. అందులో అన్ని శాఖల అధికారులు అక్కడే ఉంటారు. ఏవేవైతే రిక్విజిట్ చలానాలు కానివ్వండి, అప్లికేషన్లు కానివ్వండి, అక్కడే మిమ్మల్ని గైడ్ చేసి అనుమతులు కూడా 24 గంటల్లో వచ్చేలాగా చూస్తాం. 7వ తారీఖు తర్వాత అంటే 3వ రోజు నుంచి అట్లా నిమజ్జనం అయ్యి ఉంటాయని చెప్పారు. ఆ నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఈ కొంచెం క్రమ పద్ధతిలో పాటించాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. పండుగ వాతావరణం చాలా చక్కగా ఉండాలి, మన తెనాలికి మంచి పేరు ఉండాలి. మట్టి విగ్రహాలని మాత్రమే వాడండి. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. పోటాపోటీలుగా గొడవలు పడి వివాదాలు సృష్టించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చిన సందర్భాలు నాకు తెలుసు. అలాంటి వాటికి ఎవరూ అవకాశం ఇవ్వకండి. నెసరీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పోలీసు వారు, DSP గారి ఆధ్వర్యంలో చక్కగా చేస్తున్నారు. మేము కూడా రాబోయే రోజుల్లో ఒక 1 or 2 డేస్లోనే ఎక్కడైతే మాకు ఇప్పటికే ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది, ఎక్కడెక్కడైతే సమస్యలు వచ్చాయో ఆ ఏరియాలో కూడా నేను, పోలీసు వారు మేమందరం కలిసి కోఆర్డినేషన్ మీటింగ్ లాగా పెట్టి ప్రజల మధ్య కూడా వచ్చి వివాదపడద్దు అని చెప్పడం మా ఉద్దేశం. ఏదున్నా మేము కోఆపరేట్ చేస్తాం, మీరు కూడా, ప్రజలు కూడా సహకారం అందిస్తే తెనాలికి పండుగ శోభని చక్కగా మీ అందరి సహకారంతో తీసుకొద్దాం. ప్రపంచంలో ఏ భాషకు లేని ప్రత్యేకతలు, విశిష్టతలు తెలుగు భాషకు ఉన్నాయని, అంతటి మధురమైన మాతృభాష తెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని VSN నివేర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవీంద్రనాథ్ అన్నారు. తెనాల్లోని VSN నివేర్ కళాశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. తెలుగు భాషా దినోత్సవ వేడుకలను తెనాల్లోని VSR అండ్ NVR డిగ్రీ కళాశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ, వ్యవహార భాషోద్యమకర్త గిడుగు రామ్మూర్తి జయంతిని రాష్ట్ర ప్రజలంతా తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవటం శుభపరిణామని అన్నారు. తమ కళాశాలలో ప్రతి విద్యా సంవత్సరం తెలుగు భాషా దినోత్సవాన్ని, మాతృభాష దినోత్సవాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని అన్నారు. మాతృభాషను వారసత్వంగా ఒక తరం నుండి మరొక తరానికి అందివ్వాలని అన్నారు. సభకు ముఖ్య వక్తగా విచ్చేసిన తెలుగు అధ్యాపకులు డాక్టర్ తన్నీరి కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ, వ్యవహారిక భాషకు నేడు అన్ని రంగాల్లోనూ ప్రజలు ఉపయోగిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం గిడుగు రామ్మూర్తి చేసిన ఉద్యమే అని అన్నారు. తెలుగు భాష ప్రాచీనత, విశిష్టత చాలా గొప్పదని, అలాంటి మధురమైన మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. పరాయి భాషా ప్రముఖులు, బ్రిటిష్ మేధావులు తెలుగు భాషను ప్రశంసిస్తే నేటి తెలుగు పాలకులు మాత్రం తెలుగు భాష పట్ల వివక్షత చూపడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల తెలుగు అధ్యాపకులు నాంచారయ్య, రాజ్యలక్ష్మి తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. బ్యాంకు కార్యకలాపాలే కాకుండా సామాజిక సేవ కూడా బాధ్యతగా భావిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెనాలి డివిజన్ పరిధిలో మొక్కల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని SBI మార్కెటింగ్ కన్సల్టెంట్ సాయి లక్రాజ్ తెలియజేశారు.
గురువారం తెనాలి మండలం అంగలకుదురులోని ఉన్నత పాఠశాలకు ఎస్బీఐ బ్యాంక్ అంగలకుదురు శాఖ గులాబీ, తులసి, వేప తదితర మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్రా సాయి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా బ్యాంకు అంగలకుదురు పాఠశాలకు మొక్కలు అందించడం జరిగిందని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ మాట్లాడుతూ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఎస్బీఐ బ్యాంక్ పాఠశాలను ఎంపిక చేసుకుని మొక్కలను అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తొలుత బ్యాంక్ అధికారి జాహ్నవి మొక్కలను పాఠశాలకు అందజేసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రావినూతన ప్రకాష్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. మాకు ఈరోజు చాలా శుభదినం. ఫస్ట్ అంగలకుదురు ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ గారు మా మధ్య ఉండడం, అలానే ఎస్బీఐ ప్రస్తుత బ్రాంచ్ మేనేజర్ గారు మా మధ్యకి వచ్చి అనేక రకాలైన చెట్లను మాకు బహూకరించారు. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం, అదేవిధంగా మాతృభాషా దినోత్సవం. సో ఈ రెండింటిని పురస్కరించుకొని సార్ వాళ్ళు మా మధ్యకి రావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. పర్యావరణ రక్షణలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజన్ వ్యాప్తంగా 2000 మొక్కలను ఇవ్వడం తెలిసింది. ఈ రోజున అంగలకుదురు బ్యాంకులో మేనేజర్ గారి సహకారంతో హెచ్ఎం గారు ఈ స్కూల్లో 100 మొక్కలను ఇస్తున్నాం. వేప, ఉసిరి, గులాబీ అలా వివిధ రకాల మొక్కలు ఇస్తున్నాము. ఇలాంటి మొక్కలను ఇస్తూ పర్యావరణ రక్షణను బాధ్యతగా తీసుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాజిక బాధ్యతగా ఈ మొక్కలు పంపిణీ చేస్తుంది. మన రావినూతల ప్రకాష్ గారు ఈ మొక్కలు ఇక్కడ ఇవ్వడంలో ఆయన సలహా సహకారాలు అందజేశారు. వారికి, అలాగే హెచ్ఎం గారికి, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ జాహ్నవి గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు. తెలుగు భాషా సాహిత్యాలు ప్రజల్లోకి వెళ్లాలంటే దానికి వ్యవహారిక భాషే ప్రధాన సాధనమని భావించి వ్యవహారిక భాషోద్యమాన్ని భుజాన్నెత్తుకొని ముందుకు సాగిన వ్యవహారిక భాషోద్యమవేత్త గిడుగు రామ్మూర్తి జయంతిని యావత్ రాష్ట్రమంతా తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం ముదావహమని విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఈఎల్వి అప్పారావు అన్నారు. ఓం శాంతి పిరమిడ్ కార్యాలయంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు గిడుగు రామ్మూర్తి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈఎల్వి అప్పారావు అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమంలో సహజ కవి అయినాల మల్లేశ్వరరావు తెలుగు భాషా మాధుర్యాన్ని, ప్రాధాన్యతను తనదైన శైలిలో వివరించారు. తెలుగు భాషలో ఉన్న 56 అక్షరాలు దేవతా స్వరూపాలుగా అభివర్ణించారు. తెలుగు కవిత మాధుర్యాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు. గిడుగు రామ్మూర్తి గారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. వచ్చిన రచనకు కావ్య భాష పనికిరాదని, ప్రజలు మాట్లాడే భాషే పాఠ్యపుస్తకాల్లో ఉండాలని ఉద్యమించి జీవిత సర్వస్వాన్ని వ్యవహార భాషకే, వ్యాప్తికే అంకితం చేశారు గిడుగు రామ్మూర్తి గారు. అందువల్లనే ప్రభుత్వం ఆయన యొక్క జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించింది. తెలుగు వారికి వ్యావహారికంగా ఉంటేనే బాగుంటుందని చెప్పి జీవితం అంతా ధారబోసినటువంటి మహానుభావుడు గిడుగువారు. వారి జయంతి రోజు ఇవాళ మన తెలుగు రాష్ట్రాలలో తెలుగు భాషకు సంబంధించిన భాషా దినోత్సవాన్ని జరుపుకోవటం చాలా సముచితంగా ఉంది. ఈ ప్రదేశానికి వచ్చి ఈరోజు గిడుగు రామ్మూర్తి గారి జయంతిలో పాల్గొన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. జాతీయ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవాన్ని తెనాలి బోసులోని నెహ్రూ నికేతన పాఠశాల నందు గురువారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ దాసర్వి మురళీకాంత్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాలలోని బాలబాలికలను అగ్ని, పృథ్వీ, ఆకాష్, వాయువు ఇత్యాది పేర్లతో 4 విభాగాలు విభజించి ఆ బృందాలకు నాయకత్వం వహించే విద్యార్థులు, ఉపాధ్యాయుల పేర్లు ప్రకటించి ఈ విద్యా సంవత్సరంలో జరగబోయే క్రీడా పోటీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మురళీకాంత్ మాట్లాడుతూ దేశంలోని క్రీడాకారులందరికీ ధ్యాన్ చంద్ స్ఫూర్తిదాయకమని అన్నారు. చదువుతో పాటుగా క్రీడలు కూడా చాలా అవసరమని, విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఎదుర్కొనే మానసిక స్థైర్యం క్రీడల వల్లే లభిస్తుందని అన్నారు. ధ్యాన్ చంద్ను ప్రతి ఒక్క విద్యార్థి ఆదర్శంగా తీసుకొని దేశానికి పథకాలు సాధించే క్రీడాకారులకు ఎదగాలని పిలుపునిచ్చారు. గొప్ప క్రీడాకారునిగా పేరుగాంచిన ధ్యాన్ చంద్ గౌరవ సూచకంగా భారతీయ క్రీడాకారులు ప్రతి సంవత్సరం అతని జయంతి రోజైన ఆగస్టు 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. At the school levels, we need to take certain responsibility to implement these particular sports. So, ఇవి మన నెహ్రూ నికేతన్లో ఒక స్పోర్టివ్ స్పిరిట్ స్టూడెంట్స్లో డెవలప్ చేయాలి. స్పోర్టివ్ స్పిరిట్ ఏంటి అంటే లైఫ్లో ఏదైతే మనం ఫేస్ చేస్తామో ఆ విన్ అండ్ లూజ్ని ఎలా అయితే మనం స్పోర్టివ్గా తీసుకోవాలి అనేది నేర్పించడానికి లేదా అది అలవాటు చేయడానికి ఈ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. We will play to win, but definitely winner will be only one or one team. పక్కన డెఫినెట్గా లూజర్ అవ్వాలి. సో మనం ఏ పొజిషన్ తీసుకోవడానికైనా ప్రిపేర్డ్గా ఉండాలి. బట్ while we are playing, we should play to win. And a very happy National Sports Day. Thank you. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని, రానున్న రోజుల్లో సేవా సమితి చేపట్టబోయే సేవా కార్యక్రమాల్లో తాము కూడా భాగస్వాములు అవుతామని సీనియర్ సిటిజన్స్ నాయకులు మోవా సత్యనారాయణ అన్నారు.
తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగ స్వామి భక్తబృంద సేవా సమితి అన్నదాన ప్రాంగణంలో మోవా సత్యనారాయణ తండ్రి రాఘవయ్య చౌదరి 54వ వర్ధంతిని పురస్కరించుకొని అన్నదాన సేవలను ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మోవా సత్యనారాయణ మాట్లాడుతూ శివలింగ స్వామి భక్తబృంద సేవా సమితి సేవలకు విస్తృతమైన గుర్తింపు ఉందని అన్నారు. వారి సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు. తన వంతుగా ఆ సంస్థకు సేవలకు తోడ్పాటు అందిస్తానని అన్నారు. ప్రధాన ఉపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ మోవా సత్యనారాయణ చేస్తున్న పలు సామాజిక సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కుర్రా శ్రీను తదితర సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా నాన్నగారు రాఘవయ్య చౌదరి గారు 54వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదానం చేద్దామనే ఉద్దేశంతో అంగీకరించిన వారందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మున్ముందు కూడా ఈ సేవా సమితికి నాకు సాధ్యమైనంత వరకు ఎంతవరకు అవసరం అవుతాను అంతవరకు సేవా కార్యక్రమాలకు తోడ్పడతానని చెప్పి వీరందరికీ కూడా నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అన్నదాత సుఖీభవ. ఈరోజు మన తెనాలి రైల్వే స్టేషన్ వద్ద ఉన్నటువంటి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి నిత్యాన్నదాన కార్యక్రమం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం స్వర్గీయ మోవా రాఘవయ్య చౌదరి గారి 54వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు శ్రీ మోవా సత్యనారాయణ గారు, మరి అలాగే సత్యనారాయణ గారి కుమారుడు శ్రీ రఘుబాబు గారు, అలాగే కుమార్తె శ్రీమతి రోహిణి గారు, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి పెద్దలు మోవా సత్యనారాయణ గారు తెనాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మరి ఆ కార్యక్రమాలతో పాటుగా ఈరోజు ఇక్కడ అన్నదానం కూడా వారి నాన్నగారు చనిపోయి 54 సంవత్సరాలు అయినా కానీ మరి వారి దాతృత్వం మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా అన్నదానం ఏర్పాటు చేయడానికి ముందుకు రావటం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంది. వాటిని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి పట్రా మరియు పరిసర ప్రాంతాల్లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు. పారదర్శక ఉచిత ఇసుక విధానంలో భాగంగా తెనాలి తహసీల్దార్ కార్యాలయం నందు బుకింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించిన తెనాలి తహసీల్దార్ కె గోపాలకృష్ణ. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.